నాన్నగారు ప్రైవేట్ ఎంప్లాయ్. నేను రీసెంట్ గా 2024లో బీఈడీని కంప్లీట్ చేసుకున్నాను. నేను నంద్యాల ప్రతిభ అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కొరకు కోచింగ్ తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా రాసిన టెట్ లో కూడా నాకు మంచి స్కోర్ రావడం జరిగింది. అలాగే డిఎస్సిలో నాకు డిస్ట్రిక్ట్ వైడ్ ఎస్ఏ మ్యాథ్స్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. టీజీటీలో జోనల్ వైజ్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. స్టేట్ వైడ్ 5th ర్యాంక్ రావడం జరిగింది. టీజీటీ సైన్స్ లో నాకు జోనల్ వైజ్ 29th ర్యాంక్ రావడం జరిగింది. టీజీటీ ఫిజికల్ సైన్స్ లో జోనల్ ర్యాంక్ 48 రావడం జరిగింది. ఇలా ఇంత మంచి ర్యాంక్స్ వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇదంతా దేవుడి దయ, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారి సపోర్ట్ మరియు గౌరవ సలహాదారుడైన శేఖర్ గారి యొక్క మోటివేషన్ కూడా కారణం. నిజంగా చెప్పాలంటే నేను ఇలా కోచింగ్ తీసుకోవాలనే ఆలోచన నాకు అసలు లేదు. ఎందుకంటే నేను ఇంకా బీఈడీ బ్లాక్ టీచింగ్ చేస్తున్నాను అప్పటికి. కానీ ఒకసారి మా అమ్మగారు నంద్యాల ప్రతిభ అకాడమీని అప్రోచ్ అవ్వడం, అక్కడ శేఖర్ సార్ గారి యొక్క మోటివేషన్ మాటల వలన నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన దగ్గర నుంచి నాలో కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. కాంపిటీషన్ అంటే కూడా భయం తగ్గింది. ఎందుకంటే ఇక్కడ స్టేట్ ఫ్యాకల్టీతో పిఐఈ క్లాసెస్ కానీ, సైకాలజీ క్లాసెస్ కానీ, అలాగే జిఏ క్లాసెస్ కానీ చెప్పించారు. ఇంకా నా మెథడాలజీ మ్యాథ్స్కి వస్తే టాప్ ఫ్యాకల్టీ అయిన దస్తగిరి సార్ మరియు సునీల్ సార్ గారితో క్లాసెస్ చెప్పించారు. దస్తగిరి సార్ స్టేట్ ర్యాంక్ తో డిఎల్ గా పోస్ట్ ని సాధించారు. సార్ ఐఐటి క్లాసెస్ కానీ జేఏ క్లాసెస్ చెప్పేవారు. సార్ చెప్పిన షార్ట్ కట్స్, షార్ట్ ట్రిక్స్ నాకు ఎగ్జామ్ లాస్ట్ మినిట్ వరకు యూజ్ అయ్యాయి. అలాగే సునీల్ సార్ దగ్గరికి వస్తే సునీల్ సార్ ఏకంగా 7 గవర్నమెంట్ జాబ్ సాధించారు. ఇప్పుడు ప్రస్తుతం మోడల్ స్కూల్ పీజీటీగా పనిచేస్తున్నారు. సార్ చెప్పిన ఎగ్జామ్ స్ట్రాటజీతోనే నేను ఎగ్జామ్ రాశాను. సార్ వాళ్ళు చెప్పిన క్లాసెస్, వాళ్ళ మోటివేషన్ వింటూ నా ప్రిపరేషన్ చాలా ఈజీగా కొనసాగించాను. దీనికి కారణం వాళ్ళిద్దరని నేను భావిస్తాను. వీళ్ళిద్దరిని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీని కూడా నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ ఉషారాణి గారికి, శేఖర్ సార్ గారికి, సునీల్ సార్ గారికి, దస్తగిరి సార్ గారికి, మా తల్లిదండ్రులకు, నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా ఫ్రెండ్స్ కి, అందరికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.